మనము బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా మనం అధ్యయనం చేయడం ప్రారంభించాం. మరి ఆది కాండంతో ప్రారంభించాము. ఆది కాండంలో కొన్ని విషయాలను మనం చూసుకున్నాం. ఈరోజు మనము ఆది కాండంలో మొదటి భాగమైనటువంటి సృష్టి సృష్టి వృత్తాంతం గురించి మనం చూసుకుంటున్నాం. అందులో 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో 3 విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు 4వ విషయము నోవా అండ్ ఫ్లడ్, నోవాహు మరియు జలప్రళయం గురించి మనము ధ్యానించుకుందాం. సో యాజ్ ఐ సెడ్, మనం ఇప్పుడు అనుకున్న రీతిగా మొదటి భాగంలో మనం ఉన్నాం. అదేంటంటే మనిషి యొక్క ప్రారంభ చరిత్ర. ఈ చరిత్రలో 7 విషయాలు ఉన్నాయి. అండ్ 7 విషయాల్లో మరి సృష్టి వృత్తాంతము, మనిషి పతనము మరియు ప్రళయానికి ముందు ప్రపంచము గురించి మనము నేర్చుకున్నాం. సో we have completed A, B and C. So now today we will meditate upon D, నోవాహు మరియు జలప్రళయం. ఇది ఆది కాండము 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మరి నోవాహు మరియు జలప్రళయం గురించి రాయబడి ఉన్నది. సో ఈ యొక్క అంశాన్ని కనుక మనము సిస్టమేటిక్ గా అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క 3 అధ్యాయాలు అంటే 4 అధ్యాయాలు 6, 7, 8, 9 ఈ 4 అధ్యాయాలని సమ్మరైజ్ చేస్తే దానిలో ముఖ్యంగా ఈ 6 విషయాలు మనకు కనబడతాయి. నంబర్ 1, జలప్రళయమునకు గల కారణాలు. వై ది ఫ్లడ్ కేమ్, వాట్ వర్ ద కాజెస్ ఆఫ్ ది గ్రేట్ ఫ్లడ్ ఆన్ ది ఎర్త్. నంబర్ 1. రెండవది నోవాహు మరియు నీతిమంతుడు మరియు దుష్టుల మధ్య మరి నిందారహితుడుగాను దేవుని కృప పొందుకున్నటువంటి వాడుగాను ఉంటాడు. ఆ విషయం మనకు కనబడుతుంది. మూడవ విషయము మరి దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, వాడు నిర్మాణం చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము మరి నోవాహు సమస్తమును చేస్తాడు. 4వ విషయము గొప్ప జలప్రళయము వస్తుంది. మరి నాసిక రంధ్రంలో జీవము ఉన్నటువంటి ప్రతి జీవి కూడా చనిపోతుంది. నోవాహు మరియు తన కుటుంబము ఆ 8 మంది తప్ప అందరూ జలప్రళయంలో నశించిపోతారు. తర్వాత నోవాహు దేవుడిని ఆరాధించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ కుమారులో దేవుడు నోవాహు కుటుంబాన్ని కాపాడినప్పుడు జలప్రళయం ముగిసిన తర్వాత ఓడ నుంచి బయటికి వచ్చి వారందరూ కూడా మరి ఒక బలిపీఠం మీద బలి అర్పించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచినటువంటి వాడుగా నోవాహు ఉన్నాడు. ఆ తర్వాత నోవాహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించెను. ఆరంభంలో ఎలాగైతే ఆదామును హవ్వను ఆశీర్వదించాడో అలాగనే దేవుడు ఒక క్రొత్త జనాంగాన్ని, నూతన జనాంగాన్ని పుట్టించడానికై నోవాహును మరియు నోవాహు కుమారులైనటువంటి షేము, హాము, యాఫేతును దేవుడు ఆశీర్వదించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందులో మొదటి విషయాన్ని మనం కొంచెం వివరంగా చూసుకున్నట్లయితే మొదటి విషయం ఏంటంటే జలప్రళయము గల కారణాలు. ఎందుకు జలప్రళయం వచ్చింది? ఆది కాండం 6వ అధ్యాయము 2, 3, 5, 11, 12 వచనాల్లో ఈ యొక్క జలప్రళయమునకు గల కారణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథమును తెరవండి. బైబిల్ గ్రంథమును తెరచి ఈ యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 6 verse 2. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై ది ఫ్లడ్ కేమ్. సో దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆర్ఆర్కే మూర్తి గారు దీనికి వివరణ ఏమిస్తారంటే, దేవుని కుమారులు అనగా దేవుని యొక్క చిత్తానుసారంగా పుట్టినటువంటి కుమారులు. ఇప్పుడు ఆదాము ఉన్నాడు. ఆదాముకు 2 కుమారులు, కయ్యను, ఏబేలు. సో కయ్యను మరి దేవుని నుంచి దూరం అయిపోయాడు. మనం అది చూసుకున్నాం. కయ్యను
దేవునికి శ్రేష్టమైన బలి అర్పించకుండా తన సహోదరుని మీద ద్వేషం పెంచుకొని తన సహోదరుని హత్య చేసి దేవుని నుంచి దూరంగా మరి ఒక ప్రాంతానికి వెళ్తాడు. నోదు అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. సో వారు ఆయన ఏం చెప్తాడంటే ఆ యొక్క కయ్యోను సంతానం అందరూ కూడా మనుష్య కుమారులు, అంటే వారు మనుష్య కుమారులుగా ఆయన చెప్తారు. మరి దేవుని కుమారులు ఎవరంటే ఆ యొక్క ఏబేలు చనిపోయినటువంటి తర్వాత మరి దేవుడు మరి ప్రేమించి షేతుని కుమారునిగా మరి ఇస్తాడు. షేతునిచ్చినప్పుడు ఆ షేతు వంశము వారు దేవుని కుమారులు, అంటే దేవుని యొక్క మరి వాగ్దాన పూర్వకంగా వచ్చినటువంటి కుమారులు కనుక సో కయ్యోను సంతానము మరియు దేవుని వాగ్దాన పూర్వకంగా వచ్చినటువంటి ఆ యొక్క సేతు సంతానము మరి వారు వివాహములు చేసుకున్నారు. మరి వారు ఆ విధముగా ఒకరినొకరు వివాహములు చేసుకుంటాన్ని బట్టి మరి ఈ సంతానం ఉత్పత్తి అనేటువంటిది వచ్చింది అని చెప్తారు. సో వారు చూసింది ఏంటి? కుమార్తెలు చక్కని వారిని చూచి, నరుల కుమార్తెలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో వాట్ ఈస్ హియర్, వాట్ వి సీ హియర్, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ మనకి ఇక్కడ కనబడుతుంది. సో మనము అవ గురించి చదువుకున్నప్పుడు కూడా అవలో మనము అవను గురించి చూసుకున్నప్పుడు కూడా మనము ఈ యొక్క శరీరాశ నేత్రాశని మనం చూసుకున్నాం. సో ఆ యొక్క నేత్రాశ అనేటువంటిది దానిలో పడిపోయింది కనుక పండు తిన్నది. సో తద్వారా మరి వారు పాపము చేశారు, అవిధేయులయ్యారు, దేవుడి నుంచి దూరం అయిపోయారు, ఏదైనా వనం నుంచి త్రోసివేయబడ్డారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా. సో ది లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ఆల్సో ది లస్ట్ ఆఫ్ ఐ వీ కుడ్ సీ హియర్ సేమ్ థింగ్. సో ఈ యొక్క శరీరాశ నేత్రాశ అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు స్వయిష్టాన్ని బట్టి వారి యొక్క సొంత ఆలోచనను బట్టి వారు నడుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 3వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే మరి ఇక్కడ కూడా మనకు ఒక మాట కనబడుతుంది. అక్రమము మరి విషయంలో నరమాత్రులై ఉన్నారు. సో అక్కడ అక్రమము విస్తరిస్తా ఉన్నది. 5వ వచనం కనుక మనం చూసినట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఓ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడు. దేవుని దృష్టికి ఈ విధముగా మనుషులు ఉన్నారు. ఎలా ఉన్నారు? చెడుతనం చేస్తూ ఉన్నారు. ఆ చెడుతనం భూమి మీద గొప్పగా విస్తరించింది. వారి హృదయంలోని తలంపులంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డవిగా ఉంటా ఉన్నాయి. దేవుడు చూశాడు. 11-12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను, తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. తమ మార్గం అని అంటే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని చెరిపి వేసుకొని, మనం పైన చూసింది రీతిగా వారందరిలో తమకు మనసుకు వచ్చినటువంటి మార్గములలో వారు నడుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, దిస్ ఇస్ అటర్ disobedience of the people to the commandments of God. వారు దేవుడి నుంచి తొలగిపోయారు. చూడండి, ఇక్కడ మనకు శరీరాశ నేత్రాశ మనకు కనబడుతుంది. వారికి మనసుకు వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నారు, అక్రమంలో జీవిస్తూ ఉన్నారు, చెడుతనము చేస్తూ ఉన్నారు. మరి వారి తలంపులన్నీ మరి చెడ్డగా ఉంటూ ఉన్నాయి, మరియు వారి మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బలత్కారముతో నిండి ఉన్నారు. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది గ్రేట్ ఫ్లడ్ దట్ గాడ్ బ్రాట్ అపాన్ ది పీపుల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినాల్లో కూడా మనకి ఇలాంటి పరిస్థితులు కనబడతాయి. ఈ దినాల్లో కూడా మరి ప్రజలు వారి పాపముల కొరకు వారి పాపములను బట్టి వారి యొక్క దోషములు అపరాధములు మరి ఎంతగానో విస్తరిస్తూ ఉన్నాయి. అయితే దేవుని ఎరుగని వారుగా ఉంటున్నారు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము
27వ వచనం. లూకా చాప్టర్ 17 వర్స్ 27. అద్భుతమైనటువంటి మాట అక్కడ మనం చూస్తాం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు దేవుని మాటలను లక్ష్య పెట్టక ఉన్నారు. పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, పెళ్లికి ఇచ్చి ఉన్నారు, మరియు వారు వారి యొక్క శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. మరియు వారు పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఉన్నారు, వారు ఉద్యోగం వారు చేసుకుంటూ ఉన్నారు, సంపాదించుకుంటూ ఉన్నారు, తినుచు త్రాగుచు మరి సంతోషిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త అయినటువంటి దేవుని మరచారు. అప్పటికి నోవాహు వారికి బోధిస్తానే ఉన్నాడు. అయినా కూడా నోవాహు మాటను వారు లక్ష్య పెట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తద్వారా మరి ఆ ప్రజల మీదకి ఏమొచ్చింది? గొప్ప తీర్పు వచ్చింది. గ్రేట్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ ది వికెడ్ జనరేషన్. దుష్టుల మీదకి దేవుని ఒక గొప్ప తీర్పు వచ్చింది. 13వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు చూశాడు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, 100 సంవత్సరములు, 200 సంవత్సరములు, 300 సంవత్సరములు గడిచిపోతా ఉన్నాయి. కానీ బలాత్కారంతో మరి భూమి అంతా నిండి ఉన్నది. దేవుని మాట విననోళ్ళకి ఉన్నారు, దేవుని తట్టు తిరగకై ఉన్నారు, దేవుని ఎరుగకై ఉన్నారు. కనుక దేవుడు మరి ఈ జాతితోటి నేను నా యొక్క ప్రణాళికను నేను నెరవేర్చలేను, ఈ జాతితో నేను సహవాసం చేయలేను, ఇది చాలా కఠినమైనటువంటి జాతి, పాడైపోయినటువంటి జాతి, ఎన్నిసార్లు హెచ్చరించినను తిరిగి నా తట్టు తిరిగినటువంటి జాతి. కనుక మరి ఈ యొక్క మరి జాతిని నేను నాశనం చేస్తాను అని దేవుడు నిశ్చయించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తాడు, ఎన్నో ఛాన్సెస్ ఇస్తాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లాగూ దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. చూసిన తర్వాత, ఇచ్చిన తర్వాత మరి ఎవరైతే దానికి లోబడతారో వారి ధన్యులు. మరి ఎవరైతే లోబడరో వారి మీదకి దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాల పరిస్థితి కూడా అదే. సొదొమ గొమొర్రాల మీద కూడా తీర్పు వచ్చింది. అవ్వ ఆదాముల మీదకి తీర్పు వచ్చింది, కయ్యోని మీదకి తీర్పు వచ్చింది. ఇప్పుడు మరి నోవాహు దినముల్లో ఉన్నటువంటి మానవ జాతి అంతటి మీద కూడా తీర్పు వస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉన్నది, పాపమునకు జీతం మరణం, రెండవ మరణం ఆత్మీయ మరణం. భౌతిక మరణం మాత్రమే కాదు, ఆత్మీయ మరణం. ఇక్కడ మనకు భౌతిక మరణం కనబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో నోవాహు దినముల్లో ఉన్నటువంటి భౌతిక మరణం ఈ దినాల్లో క్రొత్త నిబంధనలో అది ఆత్మీయ మరణానికి సూచనగా ఉన్నది. దేవుని యొక్క ఆ యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్ కు మరి సూచనగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేర్ఫోర్ వి మస్ట్ బి కేర్ఫుల్. బట్ మరి అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు రెండో విషయం కనబడేది ఏంటంటే, మరి ప్రపంచమంతా, లోకమంతా అక్రమంతో, అన్యాయంతో, పాపంతో, దుష్టత్వంతో నిండి ఉన్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. దేర్ వాస్ ఎ మ్యాన్ కాల్డ్ నోవా. అక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. నోవా వాజ్ రైచియస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ వికెడ్. సో నోవాహు నీతిమంతుడు గాను, మరి ఆయన నిందారహితుడు గాను కనబడతా ఉన్నాడు. ఎవరి మధ్య? దుష్టుల మధ్య నీతిమంతుడు నిందారహితుడుగా కనబడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ప్రపంచమంతా పాపముతో, అక్రమంతో నిండి ఉంది. బట్ యet there was a man of God, there was a man of righteousness, there was a man of high integrity, there was a man of holiness, there was a man of upright nature.
నోవాహు గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? 8వ వచనం, 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. నోవాను చూసి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ వి కుడ్ సీ హియర్. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. యెహోవా కను దృష్టి నీతిమంతుల కొరకు చూస్తూ ఉన్నది. యెహోవా పరలోకం నుండి, సింహాసనం నుండి ఎవరు నీతిమంతులుగా జీవిస్తా ఉన్నారు, ఎవరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు, ఎవరు నా యొక్క సన్నిధిలో దీనులై విరిగి నలిగిన హృదయం గలవారై తమను తాము తగ్గించుకొని ఉంటున్నారు, ఎవరు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, ఎవరు క్రీస్తును ధరించుకొని క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికై ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాంటి వారి కొరకు దేవుడు ఆ యొక్క సింహాసనం నుండి, పరలోక సింహాసనం నుండి చూస్తా ఉన్నాడు. అలాంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. ఆ దినముల్లో దేవుడు ఆ భూమి మీద అంతా చూసినప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. కనుక దేవుడు ఆయనకు కృపను అనుగ్రహించాడు. దేవుని కృపను పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మనము, ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. లోకమంతా పాపంతో, అన్యాయంతో, అక్రమంతో, దుష్టత్వంతో, చెడుతో నిండి ఉన్నది. ఎటు చూసినా పాపమే. లోకంలో పాపము, ఆఫీసుల్లో పాపము, మరి కుటుంబాల్లో పాపము, మన హృదయంలో పాపము, ఎక్కడ చూసినా మనకు పాపమే కనబడుతూ ఉన్నది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని కృపను పొందుకునేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను విడువడు, ఎడబాయడం. అయితే పాపం వైపు మనం చూడకూడదు, పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు చూడాలి. 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఆయన నీతిపరుడును, ఎవరు? నోవాహు నిందారహితుడును, దేవునితో కూడా నడిచిన వాడు అని మనం వాక్యంలో చదువుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ అబౌట్ Noah. He was a just man. He was perfect in his generations. He walked with God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు దేవునితో నడవగలరు? ఎవరు దేవుని కృప పొందుకుంటారో, ఎవరు దేవుని యొక్క ఆజ్ఞలను అర్థం చేసుకుంటారో, ఎవరు యేసుక్రీస్తుని మరి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన స్వరూపంలోనికి మార్చబడతారో, ఆయన రక్తం ద్వారా కడగబడి తమను తాము సిలువ వేసుకుంటారో, వారు మాత్రము దేవునితో నడవగలరు. 7వ అధ్యాయం 1వ వచనంలో మరొక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశాను. దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ దుష్టులను కూడా చూశాడు. నీతిమంతుడైన నోవాహును కూడా చూశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషే ఒక్కడే విశ్వాసంతో దేవుడి తట్టు తిరిగాడు. మిగతా వాళ్ళందరూ తిరగబడ్డారు. ఈ మోషే ఐగుప్తులో సమాధులు లేవని మనల్ని ఇక్కడ అరణ్యంలో చంపేయడానికి తీసుకొచ్చారా అని మరి ఆ 25 లక్షల మంది తిరగబడ్డారు. కానీ మోషే ఒక్కడే విశ్వాసంతో దేవుని తట్టు చూశాడు. ఎర్ర సముద్రం తెరవబడి, ఎర్ర సముద్రంలో ఒక రహదారి ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నోవాహు కూడా ఉన్నాడు. ఓన్లీ వన్ మ్యాన్ who kept faith in God, who walked with God, who was righteous before God, who was just and perfect in his generations. వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, ఈయన యొక్క రహస్యం ఏంటి? ఎందుకు ఈయన మరి నీతిమంతుడుగాను, మరి నిందారహితుడుగాను, దేవునితో నడిచిన వాడుగాను ఉండగలిగారు, దేవుని కృప పొందుకున్న వాడుగా ఉండగలిగారు? 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 verse 7. విశ్వాసమును బట్టి నోవాహు
అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ విశ్వాసంను బట్టి నంబర్ 1 ఆయనలో విశ్వాసం ఉంది. రెండవది భయభక్తులు గలవాడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంది, దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ఈ రెండు మరి నోవాహును నీతిమంతునిగాను నిందారహితుడుగాను దేవునితో నడిచేవాడిగాను మరి కృప పొందుకునేటువంటి వాడిగా చేసినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్లో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మూడవ విషయం కనుక మనం ఈ యొక్క భాగంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు నోవాహుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరియు ఒక ఓడ నిర్మించమని దేవుడు నోవాహుకు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇందులో మనం గమనించినట్లయితే 14వ వచనాన్ని మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం చెప్పాడంటే చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నోవాహు, నీవు చితి సారకపు మ్రానుతోనే ఈ ఓడను నీవు నీ కొరకు చేసుకోను అని చెప్పాడు. చితి సారకపు మాను అంటే గోఫేర్ వుడ్. సో ఈ యొక్క గోఫేర్ వుడ్ అనేటువంటిది మరి ఒక బలమైనటువంటి చక్కగా ఆ దినాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు కూడా ఆ యొక్క గోఫేర్ వుడ్ అనేది ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్ వుడ్, ఈవెన్ బెటర్ దాన్ ది థీక్ వుడ్. సో కనుక దేవుడు మరి ఎలాంటి విపత్తు వచ్చినా కూడా మరి ఎలాంటి హాని కలగకుండా ఉండడానికై చిత్తి సారకపు మ్రానుతో ఓడను చేసుకోమని చెప్పాడు. దానికి లోపల వెలుపల కీలు పోయమని చెప్పాడు. ఆ తర్వాత దానికి 3 అరలు పెట్టమని చెప్పాడు. యు మేక్ 3 కంపార్ట్మెంట్స్. సో దాని యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే 300 by 50 by 30 క్యూబిట్స్, 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. మరియు దానికి కిటికీలు పెట్టమని దేవుడు చెప్పాడు. ఆ కిటికీ ఎక్కడ పెట్టాలంటే టాప్ ఉంది కదా, టాప్ నుంచి 1 మీటర్ బిలో ఒక మూర కింద పెట్టమని చెప్పాడు. తరువాత దానికి ఒక ద్వారము, ఒక తలుపు దేవుడు చేయమని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సో దానిలోనికి 3 తీసుకురమ్మని దేవుడు చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. 1, నోవాహు తన కుటుంబం మొత్తం 8 మంది మీరు ఓడలోనికి వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత ఎవ్రీ లివింగ్ క్రియేచర్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, 2 of every sort. అంటే మరి జీవించున్నటువంటి జీవరాశులన్నీ కూడా, జంతువులు కానీ పక్షులు కానీ అన్నిటిలో కూడా వాటి జాతుల ప్రకారము మరి ఒక జోడి అంటే ఒక పేర్, మేల్ ఫీమేల్ని మరి దానిలోనికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. 3వది, మరి ఆ యొక్క ఓడలో ఉన్నంత కాలము మీ కుటుంబానికి ఆ యొక్క లివింగ్ క్రియేచర్స్ అంటే యానిమల్స్ కానీ జంతువులు కానీ అన్నిటికి కూడా కావలసినటువంటి ఆహార పదార్థములను సమకూర్చి వాటిని కూడా ఓడలోనికి తీసుకెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇమాజిన్ ఇన్ దోస్ డేస్ preparing an ark of 450 feet long and around 75 feet వెడల్పు, తర్వాత 45 మరి అడుగులు ఎత్తున్నటువంటి ఆ యొక్క ఓడను తయారు చేయటం అంత సులభం. ఎందుకనంటే దేవుడు ఒకే వుడ్తో చేయమని చెప్పాడు, గోఫేర్ వుడ్ని తీసుకురామన్నారు. సో దేర్ వర్ నాట్ మెనీ పీపుల్, ఓన్లీ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బట్ వాట్ డిడ్ నోవా డూ? వర్స్ 22, chapter 6 verse 22. Chapter 6 verse 22. నోవాహు అట్లు చేసెను,
దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసినో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ నోవా. All that God had commanded Noah, he did everything exactly what God said. This is called the true obedience to the commandment of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవా నుంచి మనం నేర్చుకునేటువంటి మరొక గుణం ఏంటంటే utter obedience to God. Lord, not my will, but your will. He surrendered everything and said, Lord, your will be done. సో దేవుడు మరి ఆ యొక్క ఓడ నిర్మించమని చెప్పినప్పుడు నోవా దాన్ని ఆ ప్రకారమే నిర్మించెను. సో నోవా ఓడ నిర్మించాడు. ఓడ నిర్మిస్తూ దేవుడు ఒక సందేశాన్ని ప్రజలకు చెప్పమని చెప్పాడు. ఆ సందేశం ఏంటంటే, ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, దేవుడు నన్ను హెచ్చరించాడు, జలప్రళయం రాబోతా ఉన్నది. ఈ ఓడ నిర్మాణమైన వెంటనే గొప్ప జలప్రళయం రాబోతా ఉన్నది. కాబట్టి మీరు రండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ దుష్టక్రియలను విడిచిపెట్టండి, మీరు రండి, నాతో కూడా ఈ ఓడను నిర్మించండి, మనం ఓడలోని ప్రవేశిద్దాం, మనం రక్షించబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటి వరకు వారికి సాధారణ వర్షం తప్పితే పెద్దగా వారికి వర్షం పడుతున్నట్లుగా కనబడలేదు. అయితే నోవాహు విశ్వాసమును బట్టి ఆ యొక్క ఓడను నిర్మించాడు, తన్ను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికై మరియు మరి నీతిమంతులకు వారసుడిగా ఉండడానికై ఆయన ఆ యొక్క ఓడను నిర్మించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నోవాహు వారికి సువార్త బోధిస్తూ ఉన్నాడు. 120 years, నాట్ 1 year, 120 సంవత్సరముల వరకు వారికి వాక్యంను బోధిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు మాత్రము నోవా మాటకు లోబడలేదు, నోవాని లక్ష్య పెట్టలేదు, నోవాని మరి వారు గుర్తించలేదు, ఆ యొక్క ఉపద్రవాన్ని గుర్తించలేదు. నోవా మాట వారి చెవుల్లోనికి, హృదయంలోనికి వెళ్ళలేదు. ఎందుకంటే వారికి లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము గొప్పవిగా ప్రేమగా కనబడినాయి. వారికి దేవుని యొక్క వాక్యము ప్రేమగా కనబడలేదు, హెచ్చరిక ప్రేమగా కనబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తా ఉందంటే, నోవాహు మరి ఏ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్, ఆయన ఆ యొక్క సత్య వచనాన్ని బోధించినటువంటి గొప్ప బోధకుడుగా ఉన్నాడు, నీతిని బోధించినటువంటి గొప్ప బోధకుడుగా ఉన్నాడు. అయితే ఆయన బోధకు లోబడి మారు మనసు పొందిన వారు తన కుటుంబస్తులే, మిగతా 7 మాత్రమే. అయితే లోకంలో ఎవ్వరు కూడా ఆయన బోధను వినలేదు. అయితే ఆయన ఆపాడా? బోధించడం ఆపాడా? లేదు, ఆయన బోధిస్తూనే ఉన్నాడు. అది దేవుని ఆజ్ఞ, నువ్వు బోధించు, నీ పని నువ్వు చెయ్యి అని దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా మరి నోవాహు బోధించాడు, 120 సంవత్సరముల పైగా బోధించాడు. తర్వాత 4వ విషయాన్ని మనం చూసినట్లయితే జలప్రళయం రాని వచ్చింది. దేవుడు మరి వార్నింగ్ ఇచ్చాడు, నోవాహుకు వార్నింగ్ ఇచ్చాడు. నోవాహు 40 దినములు 40 రాత్రులు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి జలప్రళయం రప్పించబోతున్నాను, నువ్వు ఓడ నిర్మించన్నాడు. ఆయన నిర్మించాడు.
నిర్మించిన తర్వాత నీవును నీ కుటుంబంలో ఉన్నటువంటి 8 మంది మరియు జంతువులను పక్షులను వాటి జాతుల ప్రకారము అరణ్యాలను ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు పక్షులన్నీ కూడా మరి ఆ ఓడలోనికి రావాలి అని చెప్పాడు. ఆ ఓడలోనికి అవి వచ్చినాయి. ఆ తరువాత దేవుడు మరలా 1 వారం సమయము వారందరికి అనుగ్రహించాడు. 1 వారం సమయం అనుగ్రహించి ఇంకా ఎవరైనా వస్తారేమో అని దేవుడు ఎదురు చూసి ఆ తర్వాత ఆ యొక్క పిక్చర్లో మనం చూసినట్లుగా మరి దేవుడు ద్వారాన్ని మూసివేశాడు. వాడ ద్వారము మూసివేయబడిన తర్వాత మరి జలప్రళయం పెరిగిపోతా ఉంది. ఆ జలప్రళయము నోవాహు యొక్క 600 సంవత్సరం 600th year ఆఫ్ నోవా 2nd month and 17th day 17వ రోజున వచ్చింది. అయితే అక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు వెప్పబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మామూలుగా సైంటిస్టులు ఏం చెప్తారంటే మరి భూమి మీద ఉన్నటువంటి నీరే ఆవిరైపోయి పైకి వెళ్ళి చల్లబడి వస్తుంది అని చెప్తారు. అది 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 వాస్తవమే, సత్యమే. అయితే మరి దెర్ ఈజ్ ఏ వాటర్ అబౌవ్. దేవుడు తన యొక్క అనంత జ్ఞానం చొప్పున దేవుడు ఆకాశంలో కూడా మరి జలాన్ని ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండంలో కనుక మనం 1వ అధ్యాయంలో చూసినట్లయితే భూమిని ఆకాశం సృష్టించినప్పుడు 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. శేఖర్, అన్మ్యూట్ దెమ్. somebody is speaking, mute them, sorry. సో దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరచక ఆ ప్రకారమైనను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా 2వ దినమాయెను. ఇక్కడ జలాన్ని 2గా చేశాడు. ఒక జలాన్ని పైకి పంపించాడు, ఇంకొక జలం భూమి మీద ఉంచాడు. పైకి వెళ్ళిన దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్స్ వాట్ వి సీ హియర్. సో గాడ్ హ్యాస్ ఓపెన్ ది విండోస్, God has opened the windows of heaven. All the fountains of the great deep broken up and heavens were opened. సో అవి తెరుచుకున్నప్పుడు కుండపోత వర్షం వచ్చేసింది. 45 దినములు 45 రాత్రులు వర్షం పడుతుంది, హెవీ డౌన్పోర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఓడ నీళ్ల మీద తేలి నీళ్ల మీద నడుస్తూ వెళుతూ ఉన్నది. అప్పుడు ఉన్నతమైనటువంటి పర్వతములన్నీ కూడా మునిగిపోయినాయి. ఆ యొక్క నీరు ఆ పర్వతంలో పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఓడ నీళ్ళపై తేలుతూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దుష్టత్వము చేసినటువంటి వారు, పాపము చేసినటువంటి వారు, వాక్యమును విన్నటువంటి వారు, లక్ష్య పెట్టినటువంటి వారు అందరూ కూడా నశించిపోయిరి అని వాక్యంలో రాయబడి ఉంది. 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేది. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవిను మాత్రమే మిగిలి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప ప్రమాదం, ఎంత గొప్ప ప్రమాదం. వారందరూ కూడా నశించిపోయారు. ఆల్ ది ఫ్లెష్ డైడ్ దట్ మూవ్డ్ అపాన్ ది ఎర్త్. సో 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను. కురిసింది 40 దినములు 40 రాత్రులు. అయితే ఆ నీళ్లు అలాగనే
150 దినముల వరకు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే 8వ అధ్యాయం 1వ వచనం, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను మర్చిపోడు. నీతిమంతుడైనటువంటి నోవాహును జ్ఞాపకం చేసుకుని ఓడ సిద్ధపరిచి ఓడలోని పంపించాడు. మరియు ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఆ యొక్క నీరు 7వ నెలలో తగ్గిపోవటం ప్రారంభించింది. అప్పుడు ఆ యొక్క 7వ నెలలో 17వ దినమున ఆ యొక్క ఓడ అరారాతు పర్వతం మీద అట్లా దిగింది. అట్లా దిగిన తర్వాత 10వ నెలలో మరి వాటర్ లెవెల్ అనేది పూర్తిగా అయిపోయింది. అప్పుడు కొండలు పర్వతంలో కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత 40 దినములు గడిచినటువంటి తర్వాత నోవాహు ఒక కాకిని పంపించాడు. అయితే అది తిరిగి రాలేదు. తర్వాత ఒక పావురాన్ని పంపించినప్పుడు అది పావులు పెట్టడానికి ప్లేస్ లేక తిరిగి బ్యాక్ వచ్చేసింది. మళ్ళా 7 దినములు ఆగిన తర్వాత అదే పావురాన్ని పంపించినప్పుడు అది ఒక ఒలీవ ఆకును తీసుకొని తిరిగి వచ్చింది. అప్పుడు ఆయనకు అర్థమైంది భూమి ఆరిపోయిందని. అయితే మరొక 7 దినాలు ఆగి మరలా ఆ యొక్క పావురాన్ని పంపించినప్పుడు అది ఇంక తిరిగి రాలేదు. అప్పుడు నోవాహుకు అర్థమైంది భూమి ఆరిపోయిందని. అప్పుడు నోవాహు యొక్క 601వ సంవత్సరంలో మొదటి నెల మొదటి దినాన మరి నీరంతయు ఎండిపోయింది, భూమి ఆరిపోయింది. 2వ నెల 27వ దినాన భూమి ఆరిపోయింది. అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నోవాహు నీ కుమారులతో పాటు నీ కుటుంబంతో పాటు అన్ని జంతువులు మరి పక్షులు బయటికి రండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వారందరూ బయటకు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యాన్ని అక్కడ చేశాడు. నోవాహును తన కుటుంబాన్ని రక్షించాడు. నీతిమంతులు దేవుడు అన్నడు ఎడబాయడు. మరి మనం ఆఫీసులో కానీ, మన యొక్క కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, మనం ఎక్కడున్నా కూడా మనం నీతిగా మనం జీవించినప్పుడు, దేవుని నీతిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. మన దేవుడు శత్రువుకు అప్పగించడు. దేవుడు మనల్ని నశింప చేయడు. దేవుడు కాపాడి ఆయనే మనకు రక్షకుడుగా ఉండి మన ప్రతి అక్కరిని ఆయన తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో 5వ విషయాన్ని మనం చూసినట్లయితే నోవాహు దేవుణ్ణి ఆరాధించాడు. నోవాహు తన కాళ్ళతోనే తను చూశాడు, జలప్రళయాన్ని చూశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహులో గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తాం. 120 సంవత్సరములు వెయిట్ చేశాడు. విశ్వాసంతో వాడని నిర్మించాడు. ఎవరు నమ్మట్లేదు. అందరు నమ్మినప్పుడు నేను ఎందుకు నమ్మాలి అని అనుకున్నాడా? లేదు. దేవుని వాక్యమే ఆయనకి మరి ఫస్ట్ ప్రయారిటీ. దేవుడే తనకు సర్వస్వము. దేవుడి మాట విన్నాడు, వాడని నిర్మించాడు. విశ్వాసంతో నిర్మించాడు. నీతిమంతులకు తండ్రి అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతులకు మూల పురుషుడయ్యాడు. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇంకొన్న సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుణ్ణి నోవాహు ఆరాధించాడు. దట్స్ వై వీ హ్యావ్ వర్షిప్ ఇన్ అవర్ చర్చెస్. దేవుని మనం ఎందుకు ఆరాధిస్తాం తెలుసా? దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనము ఆరాధిస్తాం. సో మొట్టమొదటి ఆరాధికుడు బైబిల్ గ్రంథంలో ఎవరు అని అంటే హేబెలు. ఆ తర్వాత మనకు ఇంకా పరిశుద్ధులు కనబడతారు. అయితే నోవాహు మరి తనకు దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి దేవుడిని ఆరాధించాడు. కాబట్టి మనం కూడా దేవుడిని ఆరాధించేటువంటి ఆరాధకులుగా మనం ఉండాలి. సో తర్వాత దేవుడు నోవాహును తన యొక్క కుమారులను బహుగా ఆశీర్వదించాడు. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పాడు. మరియు వారికి సర్వాధికారం ఇచ్చాడు.
ఎప్పుడే ఏ విధంగా అయితే ఆదామును దేవుడు ఆశీర్వదించాడో అలాగనే మరి నోవాహును తన కుమారులను ఆశీర్వదించాడు. ఇంటూ యువర్ హ్యాండ్ ఐ హావ్ డెలివర్డ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఆల్ ది అనిమల్స్, ఆల్ ది బర్డ్స్, all the living animals in the sea, everything God has given under the authority of the Noah. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అయితే మరి సమస్తమును నువ్వు తినొచ్చు అని చెప్పాడు. మరి మాంసాహారం తినొచ్చు, తర్వాత గ్రీన్ హెర్బ్స్ అంటే పచ్చని చెట్లను, వాటి యొక్క ఫలాలను, వాటి యొక్క ఆకులను తినొచ్చు అని చెప్పాడు. అయితే మరి రక్తాన్ని, జంతువుల రక్తాన్ని మాత్రం తినొద్దు, ఎందుకంటే అది ఆ జంతువులకు జీవము, దాని యొక్క జీవము రక్తం ఉంటుంది కాబట్టి నువ్వు రక్తాన్ని తినొద్దని చెప్పాడు. దీని గురించి మనము ఒక లేవీ కాండంకి వచ్చినప్పుడు మనం స్పష్టంగా నేర్చుకుంటాం. తర్వాత ఇంకేమన్నాడు, బీ ఏ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, బ్రింగ్ ఫోర్త్ అబండెంట్లీ ఇన్ ద ఎర్త్ అండ్ మల్టిప్లై దేరిన్. ఎగ్జాక్ట్లీ ఆదామును ఆశీర్వదించిన రీతిగా నోవాహును తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇంకేం చెప్పాడంటే, నీకును నాకును మధ్య ఒక నిబంధన నేను చేస్తూ ఉన్నాను. మరి ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు, నా కోపము మీ మీద రగులుకున్నప్పుడు, నేను ఆకాశంలో ఒక రెయిన్బో నేను పెడతాను. మరి అది చూసి నేను మరలా మీ మీద జలప్రలయం రాకుండా కాపాడుతాను. నేను ఆ యొక్క రెయిన్బోని చూసి నేను నా యొక్క కోపాన్ని నేను చల్లార్చుకుంటాను అని దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షేము, హాము, యాపేతు అనేటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు కుమారుల్లో ఆ యొక్క హాము అనేటువంటి ఆయన కానాను వంశములకు మూల పురుషుడు, కానానీయులకు మూల పురుషుడు. అయితే ఆ యొక్క హాము అనేటువంటి ఆయన ఒక తప్పు చేస్తాడు. అదేంటంటే, తన తండ్రి అయినటువంటి నోవాహు వ్యవసాయదారుడు. ఆయన ద్రాక్ష తోటను వేసి ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని ఆయన తాగి మత్తుడై పడుకున్నప్పుడు ఆయన పై వస్త్రము ఆయనకి మరి ఆ పై వస్త్రం కూడా సరిగా లేనప్పుడు, ఆయన నగ్నంగా ఉన్నప్పుడు హాము చూసేసి హేళన చేసేసి తన సహోదరులిద్దరికి వెళ్ళి చెప్తారు. సో దాన్ని బట్టి మరి దేవుడు మరి హామును శపించాడు. తండ్రి యొక్క నగ్నత్వాన్ని కప్పకుండా శపించాడు. అయితే షేము, యాపేతు ఏం చేశారంటే, వారు ఒక వస్త్రాన్ని తీసుకొని వారు వెనుకకు అలాగ నడిచి ఆయన యొక్క నగ్నాన్ని కప్పివేసి తన తండ్రిని ఘనపరిచారు. కనుక మరి షేమును, యాపేతును దేవుడు దీవించాడు. హాము సంతానాన్ని దేవుడు శపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే, మనం ఏం నేర్చుకున్నాం? ప్రపంచమంతా దుష్టత్వంతో, అన్యాయంతో, అక్రమంతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో నిండి ఉందని మనం నేర్చుకున్నాం. అయితే అలాంటి దుష్ట ప్రపంచంలో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడని, నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను, దేవునితో నడిచినటువంటి వాడుగాను ఉన్నాడని మనం చూసుకున్నాం. దేవుడు ఓడ నిర్మించమని నోవాహుకు ఆజ్ఞించాడు. నోవాహు వెంటనే దేవుడు చెప్పిన రీతిగా ఓడ నిర్మించాడు. మరియు దేవుడు నోవాహును తన కుటుంబాన్ని ఆ ఓడలోనికి ప్రవేశింపచేసి రక్షించాడు, రక్షణ కార్యాన్ని చేశాడు. మరియు ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు తన కుటుంబం బయటికి వచ్చి దేవుణ్ణి మరి వాళ్ళు దేవుని బలిపీఠం కట్టి దేవుని ఆరాధించారు. మరియు దేవుడు వారిని దీవించారు. మీరు అభివృద్ధి ఫలించండి, భూమిని అంతా నింపుడి అని దేవుడు వారిని ఆశీర్వదించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్? నోవా అండ్ ది ఫ్లడ్. 4వ భాగము ఆది కాండంలో మొదటి భాగంలో 4వ విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం. వాట్ వీ షుడ్ లెర్న్? సో నోవా వాస్ రైచియస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ వికెడ్ జనరేషన్. చెడ్డ తరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తన నీతిని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని ఆనుకొని ఉన్నాడు, దేవుని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మరి ఈ దినాలు కూడా అలాగనే ఉన్నాయి. నోవాహు దినాలు లాగానే ఉన్నాయి. డేస్ ఆర్ ఈవిల్, దినములు బహు చెడ్డవుగా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము
15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. These are the ways to overcome the evil in this world. సో ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగము ద్వారా మనము ఈ లోకంలో ఉన్నటువంటి చెడును మనము జయించగలము. మరియు వారి మధ్య ఉన్నప్పటికీ కూడా మనము ఆ చెడు మనలోనికి రాకుండా కాపాడుకునగలం. బి వైస్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. మనం లోకంలో ఉన్నాము కానీ లోకానికి చెందిన వారం కాము. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవునికి చెందిన వారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి యొక్క అవగాహన కనుక లేకపోయినట్లయితే లోకంలో మనం కొట్టుకొని పోతాం. జల ప్రళయంలో ఎలాగైతే ఆ యొక్క ప్రజలందరూ కొట్టుకొని పోయారో అలాగూ కొట్టుకొని పోయారు. వీ హ్యావ్ చాయిస్, గాడ్ ద వరల్డ్, క్రైస్ట్ ద వరల్డ్. సో వీ హ్యావ్ టు చూస్ ఎనీ వన్. వీ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. మనము ఇద్దరిని మనము ఎప్పుడు కూడా సర్వ్ చేయలేము. ఐదర్ క్రైస్ట్ ఆర్ ది వరల్డ్. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను కూడా లోకంలో ఉన్నాను కానీ లోకం చెందిన వాడిని కాదు. కాబట్టి ఈ నా ప్రజలు నేను ఏర్పరచుకున్న వారు కూడా లోకంలో ఉన్నారు కానీ వారు లోకానికి చెందిన వారు కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఒకసారి క్విక్గా ఫాస్ట్గా చదువుకుందాం. సమయం అయిపోతా ఉంది. ఐ వాంట్ టు ఫినిష్ దిస్ టాపిక్ టుడే. 17 చాప్టర్ 14 to 16. సో వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. అదేవిధంగా 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. ఈ లోకము దేవుడే సృష్టించినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా సాతాను యొక్క గైడెన్స్లు అవి మరి చాలా వరకు చేయబడినవి. వాటిలో మనం మరి ఎక్కడా కూడా అటు బంధకాల్లో మనం ఉండకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యు ఆర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడు. మనం క్రీస్తు సొత్తు. కాబట్టి క్రీస్తుని మనం వెంబడించాలి. రెండవది, ఒబే గాడ్స్ కమాండ్స్, వాక్ విత్ గాడ్. సో దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడి దేవునితో మనం నడవాలి. దేవుని ఆజ్ఞను పాటించాలి, ఆయనతో నడవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోను. మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం. నేను గొర్రెల గొప్ప కాపరిని, నేను ద్వారంనై ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు ఓడకు ద్వారం ఉంది. ఆ ద్వారం తెరవబడింది. అందరూ 8 మంది లోపలికి వెళ్ళారు. జంతువులు వెళ్ళిపోయినాయి, పక్షులు వెళ్ళిపోయినాయి, ద్వారం మూయబడింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఎంతగానో ద్వారాన్ని కొట్టారు కానీ వారికి అవకాశం దొరకలేదు, ద్వారం మూయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రైస్ట్ ఈజ్ ద డోర్. క్రీస్తు ద్వారమై ఉన్నాడు. ఆయన స్వరం విని ఆ ద్వారంలోనికి వెళ్ళినటువంటి వారు ధన్యులు, వారు రక్షించబడతారు. ఎవరైతే వినరో, లక్ష్య పెట్టరో వారు నష్టపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ట్రస్ట్ అండ్ ఒబే, ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి విశ్వాసం నుంచి విధేయులు అవ్వాలి, మనకు వేరే మార్గం లేదు. తర్వాత మూడో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, డూ వాట్ ఎవర్ గాడ్ సేస్. యూ షుడ్ డూ ద గాడ్స్ విల్, హౌ ఎవర్ టఫ్ ఇట్ మే బి, హౌ ఎవర్ డిఫికల్ట్ ఇట్ మే బి, హౌ ఎవర్ ఇంపాసిబుల్ ఇట్ మే లుక్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తము మనం చేయటం నేర్చుకోవాలి. నోవహు అదే చేశాడు. విశ్వాసం ఉంచాడు, వాడని నిర్మించాడు, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనంలో గమనించినట్లయితే, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటిని అనుసరించి ఆయన చేసినటువంటి వాడు. ఒకసారి ఫాస్ట్గా క్విక్గా చూసుకున్నాం. యాక్ట్స్ చాప్టర్ 13 verse 22. అద్భుతమైనటువంటి మాట, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట.
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతను నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అంటే హీ ఈస్ మై బిలవ్డ్ సన్ అండ్ హీ డస్ ఆల్ మై విల్. నేను హృదయంలో ఏం తలుస్తానో అది నా కుమారుడైన దావీదు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే నోవాహు కూడా చేశాడు. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ us టు డూ. అబ్రహాము కూడా అదే చేశాడు. అబ్రహాంకి దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష కంటే ముందు అబ్రహాంకి ఇస్మాయిల్ ఒక కుమారుడు ఉంటాడు. ఇస్మాయిల్ని దేవుడు ఫస్ట్ దూరం చేశాడు. హాగర్ని ఇస్మాయిల్ని దూరంగా అరణ్యం వదిలిపెట్టమన్నాడు, వదిలేశాడు. అంటే ఒక చెయ్యి ఇరిగిపోయింది. రెండవ చెయ్యి వాగ్దాన పుత్రుడని ఇస్సాకు ఉన్నాడు. ఆ ఒక్కగానొక కుమారుడిని మోరియా పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. అబ్రహాంకి అర్థం కాలేదు. బట్ he obeyed. He kept faith. He obeyed God and he went to Mount Moriah and he offered Isaac on the altar and raised the knife. So sword. అప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహామా అబ్రహామా, నువ్వు దేవుడికి భయపడేవాడు అని నేను ఎరుగుదును. అబ్రహాం దేవుని చిత్తాన్ని చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు దేవుని చిత్తాన్ని చేశాడు. మనం ఎవరి చిత్తం చేస్తా ఉన్నాం? Are we doing our own will or somebody's will, or are we doing God's will? మనం దేవుని చిత్తాన్ని చేయటం మనం నేర్చుకున్నప్పుడు లోకాన్ని జయిస్తాం. సో దేవుడు స్వరాన్ని మనం వినాలి. దేవుడి స్వరాన్ని, నీ ప్రభా, నీ చిత్తం ప్రభా నేను ఉన్నాను అని పలికేటువంటి వారు ఉండాలి. యెషయా కూడా అలాగనే చేశాడు. When Isaiah called, God called Isaiah, then Isaiah told, here I am Lord, send me అని అన్నాడు. అలాగే సామ్యూయల్ కూడా స్పీక్ లార్డ్, మాట్లాడు ప్రభా అని అన్నాడు. ఆ తర్వాత వారిద్దరు గొప్ప ప్రవక్తలయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ టు డూ? హౌ టు ఓవర్కమ్ ది వరల్డ్? నెంబర్ 1, బిల్డ్ యువర్ హౌస్ ఆన్ ద రాక్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అండ్ ప్రీచ్ ది గాస్పెల్. క్రీస్తు అనే బండ మీద మీ ఇంటిని మీరు నిర్మించుకోండి, మీ కుటుంబాన్ని కట్టుకొని. నోవాహు తన కుటుంబాన్ని ఓడలోనికి తీసుకున్న రీతిగా, కాపాడిన రీతిగా మన బాధ్యత అది. యజమానులుగా మన కుటుంబాన్ని మనం కట్టుకున్నాం. ఆర్ వి బిల్డింగ్ అవర్ హౌస్? మన కుటుంబాన్ని మనం కట్టుకుంటున్నామా? రక్షింపబడినటువంటి మనం మన కుటుంబం కొరకు మనం నోవాహు వాళ్ళ బాధ్యత కలిగి ఉన్నామా? ప్రకటిస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు దేవుడు. తర్వాత వీఆర్ సేఫ్ ఓన్లీ ఇన్ ద ఆర్క్. సో దేర్ఫోర్ బీ ఇన్ ద ఆర్క్. మన ఓడలోనే సురక్షితం, ఓడ వెలుపల సురక్షితం కాదు. క్రీస్తు అనేటువంటి ఓడలో, సంఘం అనేటువంటి ఓడలో మనం సురక్షితం. సంఘం వెలుపల మనకి సురక్షితం లేదు. మనం సేఫ్గా ఉండలేం. ఆ జలప్రలయం కొట్టుకుపోయినటువంటి వారు మనం కూడా కొట్టుకొని పోతాం. దేర్ఫోర్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది వర్క్ ఆఫ్ గాడ్, చర్చ్ యాక్టివిటీస్. దేవుని యొక్క పనిలో నిమగ్నం అవ్వండి. 4 పిల్లర్స్ దేవుడు చెప్పాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎడతెక్క చేయుడి. ఎడతెక్క ఉండండి. మీరు బలమైన క్రైస్తవులుగా ఉంటారు. క్రీస్తు అనే బండ మీద నిలిచుంటారు. సాతాను మిమ్మల్ని ఏమి కదిలించలేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట ఏంటంటే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ ఆల్సో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21. మన మనసు దేవుని మీద కేంద్రీకృతమై ఉంటే, ప్రార్థన యందును, మరి వాక్యం అందును, రొట్టె విరుచుటి యందును, మరి సహవాసం అందు మన మనసు ఉంటే, దేవుని మీద మన మనసు ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మనసు లోకంలో ఉంటే లోకం మనం లాగేసి నరకానికి తీసుకెళ్తుంది. జలప్రలయం వచ్చింది, వారు ఊహించలేదు, వస్తుందని వచ్చింది, కొట్టుకొని పోయింది. అప్పటి వరకు తించు త్రాగుచు సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో హౌ టు ఓవర్కమ్? దిస్ ఈస్ ద విక్టరీ దట్ హ్యాస్ ఓవర్కమ్ ది వరల్డ్, యువర్ ఫెయిత్. విశ్వాసమే ఈ లోకంని జయించిన విజయం. నోవాహు విశ్వాసం ఉంచాడు, లోకాన్ని జయించాడు. మనం కూడా విశ్వాసం ద్వారానే ఈ లోకాన్ని జయించాలి. లేకపోతే లోకంలో కొట్టుకుని పోయేటువంటి వారు ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితంలో ఎలాగున్నాయి? మనము నీతిమంతులముగా ఉంటున్నామా? మరి మనం దేవుని ఎదుట మరి నిర్దోషులముగా మనం ఉంటున్నామా? దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? మనం చర్చ్ యాక్టివిటీస్లో మనం నిగ్నమైపోతున్నామా? లేకుంటే లోకం వెంబడి మనం వెళ్తున్నామా? లోకంతో మనం ఎంటాంగిల్మెంట్ పెట్టుకొని లోక బంధకంలో మనం ఉండిపోయి మనము మరి నష్టపోతున్నామా? ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, మనం పరీక్షించుకుందాం, మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మరియు దేవుని ఎదుట నిర్దోషులుగా మనం ఉందాం.
దేవుడు ఈ మాటలను దీవించును గాక. దేవుడు మనందరికి కూడా గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ విధంగా మన వాక్యం ధ్యానించుకుంటున్నాం. నోవాకు వాక్యం లేదు, చెప్పేవాళ్ళు లేరు, బైబిల్స్ లేవు, ఏమీ లేవు, రిసోర్సెస్ లేవు. బట్ యట్ హి వాజ్ రైచియస్. మనకైతే అన్నీ ఉన్నాయి. మనం ఇంకా అంత నీతిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈజ్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ బిట్టర్నెస్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్? శరీరాశ, నేత్రాశ జీవితం ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా వాటిని తీసేసుకోమని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బికమ్ రైచియస్ అండ్ వెయిట్ అపాన్ ద లార్డ్. మే ద లార్డ్ బ్లెస్ us. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక దేవా, మహోన్నతుడు ఒక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. నోవాహు జలప్రలయం గురించి ధ్యానించుకుంటానికి కృప చూపించావు దేవా. మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు దేవా. మరి ఆ యొక్క నోవాహు కాలంలో జలప్రలయంలో గల కారణాలు మేము చూసుకున్నాం ప్రభా. ప్రజలు దుష్టత్వంతో నిండి ఉన్నారు, అన్యాయం అక్రమంతో నిండి ఉన్నారు ప్రభా, పాపంలో ఉన్నారు ప్రభా. వారికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించి తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. దేవుని మాటలు లక్ష్య పెట్టలేదు. జలప్రలయంలో వచ్చింది, వారు నశించిపోయారు. మరి నోవాహు అయితే ప్రభా దేవుని అందే శ్వాసం నుంచి నాయన వాక్యం ఆ ఓడ నిర్మించి నాయన 120 సంవత్సరముల వారిని కట్టాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, లోకానికి తీర్పు తెచ్చాడు దేవా. మిమ్మల్ని ఆరాధించాడు ప్రభా, మీకు వందనాలు. అలాగనే మా జీవితంలో కూడా మేము నోవాహు వలె, అబ్రహాం వలె నమ్మకమైనటువంటి వారు యథార్థమంతులుగా, నీతిమంతులుగా ఉండడానికి సాయం చేయమని, లోక మాలిని మాకు అంటకుండా చేయమని, మా ప్రియులందరినీ దీవించమని, ఈ రోజున మాకు మంచి శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని దయచేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.